దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయము 8 గంటలకి, 8 నుంచి 8:30 వరకు దేవుని వాక్యంతో దేవుని సేవకునిగా మీ గృహాల్లోకి రావడానికి, మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి, అపోస్తుల కార్యములోని సందేశాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇలా మీ ముందు రావడానికి ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ద సోర్సెస్. దేవుడు వనరులు సమకూరుస్తున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, అద్భుతమైన వాడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించేవాడు, సమయోచితమైనటువంటి సహాయాన్ని అందించేవాడు. టీవీలో కార్యక్రమము అంటే చిన్న విషయం కాదు. 3 సంవత్సరాలుగా ఇంచుమించు 7-8 లక్షల రూపాయల వరకు దీన్ని ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు చేసామో లెక్కలు చెప్పడం కాదు. ఎందుకంటే దీని ద్వారా ఏదో సంథింగ్ ప్రయోజనం ఉంటుంది. నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు, నా చర్చ్ యొక్క ఎక్స్పాన్షన్ కోసం కాదు, ఫండ్స్ రైజ్ చేయడం కోసం కాదు ఈ కార్యక్రమం. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలి, మీకు ఆత్మీయ సత్యాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు నేను కలిసి ఆయన్ను హెచ్చించాలి అనే ఉద్దేశంతో. నేను హెచ్చిస్తే సరిపోదు, మీరు కూడా ఆయన్ను హెచ్చించాలి. మీరు హెచ్చిస్తున్నారు, హెచ్చించాలి. ఆదివారం మాత్రమే ఆయన్ని హెచ్చించడం కాదు, అనుదినము ఆయన్ను హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక ఈ కార్యక్రమాలు, దీనికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, మీ గ్రూప్స్లో పెట్టండి. అలాగా మీరు ఈ మినిస్ట్రీని, ఈ టీవీ పరిచయను ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదండి మేము ప్రమోట్ చేయలేమంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇది ప్రమోట్ చేయాల్సిందని మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. ఈ సహోదరుని యొక్క పరిచర్య ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా అనేక మంది దీవించబడాలని మీరు భావించినట్లయితే, నా శ్రేయోభిలాషిగా, నా సహోదరిగా మీరు అలా భావించినట్లయితే మీరు అలా చేయొచ్చు. కారణం ఏంటంటే దేవుని పని విస్తారంగా ఉంది. మనం చెప్పాల్సిన మాటలు అనేక ఉన్నవే. మనం వెళ్ళాల్సిన గ్రామాలు, చేరుకోవాల్సిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. పీపుల్ ఆర్ పెరిషింగ్. ప్రజలు నశించిపోతున్నారు. నాశనమునకు జోగుతున్న వారిని రక్షింపవలసినట్టు బాధ్యత మనకుంది. మీరు విశ్వాసైనా సేవకుడైనా కానీ మీకు ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము అమూల్యమైనది. 4 సువార్తల తర్వాత 5వ పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యాన్ని ధ్యానిస్తున్నాం మనం. దీని తర్వాత 21 పత్రికలు కనిపిస్తాయి. తర్వాత ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం కనిపిస్తుంది. అనగా సువార్తలు, చరిత్ర, పత్రికలు, ప్రవచన గ్రంథం కొత్త నిబంధనలో ఇలా కనిపిస్తాయి. 260 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధన ఈజీగా 1 నెల రోజులోపు మనం చదివేయచ్చు, కొద్ది చదివినా కానీ. కానీ న్యూ టెస్టిమెంట్ అనేది ఒక శ్రేష్టమైనటువంటి ఒక బుక్, ఒక విభాగం, బైబిల్లోని సెకండ్ పార్ట్. కనుక ఈ కొత్త నిబంధనను చదవడానికి 30 రోజుల్లో చదవడానికి, 60 రోజుల్లో చదవడానికి, 90 రోజుల్లో చదవడానికి అని మనం ఇంతకుముందు ప్లాన్స్ గురించి నేను చెప్పాను. వాటిలోకి మరలా వెళ్ళలేదు. కనుక ఈ ప్రోగ్రాం కొరకు మీరు అనుదినము ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు పంపించండి. ప్రతి నెల మొదటి వారం మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతుంటాయి. కనుక మీ ప్రార్థనా విషయాలు పంపించండి. నా 2 ఈమెయిల్ ఐడి మరియు +2 ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చున్నాను. కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్తోత్రం. నేను మీలాంటి సహోదరుని, నేను గొప్పవాడేం కాదు, నేను పెద్ద టీవీ స్పీకర్ అనుకుని అతిశయించడం లేదు. టీవీలో మెసేజ్ ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు.
కొంతమంది టీవీ ప్రసంగికులను అతిశయిస్తారేమో, కానీ అతిశయించడానికి ఇందులో ఏముంది నాకు అర్థం కావడం లేదు. 4 గోడల మధ్యలో, ఈ స్టూడియోలో, ఈ లైట్ల మధ్యలో కెమెరా ముందు వాక్యం చెప్పడం కన్నా గ్రామాల్లోకి వెళ్ళి, కాలినడకన వెళ్ళి, లేదా బైక్ మీద వెళ్ళి ప్రయాసపడి చెమటలు కక్కుతూ చేస్తున్న ఆ పరిచర్య, దట్స్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. అలా పరిచర్య చేస్తున్నటువంటి నా తోటి సహోదరి సహోదరులకు, దైవజనులకు నా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు గ్రేట్ వర్క్ చేస్తున్నారు. గ్రామాల్లో పనిచేస్తున్నట్టు గొప్ప దైవజనులు ఉన్నారు. వారు వెలుగులోకి రావడం లేదు, వారు హైలైట్ కావడం లేదు. ఏదో కొంతమంది టీవీలో కనిపిస్తున్నారు. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సతీమణి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు కనిపిస్తున్నారు తప్ప ప్రభు చిత్తమైతే ఆ 3000 సందేశాల వరకు ఇచ్చేసి తర్వాత నా తోటి దేవుజనులు కొంతమందిని మీకు పరిచయం చేయడానికి, అంతేకాకుండా వారి ద్వారా సందేశాలు ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొంతమందిని ఇంట్రడక్షన్ చేయాలనే ఆలోచన నాది. కనీసం నాతో సహవాసంలో ఉన్నటువంటి ఒక 5-10 మందిని నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ 29 నిమిషాల స్లాట్లో 26 నిమిషాలు సందేశం ఉంటుంది. 26 నిమిషాలు, మొదటి 13 నిమిషాలు వారు వాక్యం చెప్పినా తర్వాత 13 నిమిషాలు నేను వాక్యం బోధిస్తాను. అలా మేమిద్దరం కలిసి వాక్యాన్ని పంచుకుంటాం. అలా పంచుకోవాలని మేము ఆశిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పరాజయాల గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించాం. ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అనేక జీవితాలు ఫెయిల్యూర్స్లోనే ఉన్నాయి. అపోస్తుల కార్యములు చరిత్ర ఫెయిల్యూర్స్ స్టోరీ కాదు. ఇట్స్ నాట్ ఏ హిస్టారికల్ రికార్డ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్, బట్ ఇట్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఫ్యూ సక్సెసెస్. కొన్ని విక్టరీస్ యొక్క, కొన్ని మిరకిల్స్ యొక్క టెస్టిమనీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అననీయ సపీరాలు, అంతేకాకుండా దట్స్ ఎ ఫ్యామిలీ ఫెయిల్యూర్ అని. యూదా మత నాయకులు, దట్స్ ఎ రిలీజియస్ ఫెయిల్యూర్ అని. తూదా, దట్స్ ఎ సెక్యులర్ ఫెయిల్యూర్ అని, లేకపోతే సోషల్ ఫెయిల్యూర్ అని, సామాజిక పరాజయం జరిగిందని. అంతేకాకుండా జూడస్ లేకపోతే యూదా, ఆ వ్యక్తి యొక్క జీవితంలో అతని మూమెంట్ పరాజయం చెందింది. దట్స్ పొలిటికల్ మూమెంట్ అని, ఆ పొలిటికల్ మూమెంట్ ఫెయిల్ అయిందని. సోషల్ మూమెంట్ అయినటువంటి తూదాస్ ద్వారా జరిగింది. పొలిటికల్ మూమెంట్, ఈ 2 ఫెయిల్ అయిపోయినాయి. కానీ అపోస్టలిక్ మూమెంట్ అలా కాదు. దట్స్ ఎ పవర్ మూమెంట్, దట్స్ హోలీ స్పిరిట్ మూమెంట్, దట్స్ ఎ మిరకల్స్ మూమెంట్, దట్స్ ఎ హీలింగ్ మూమెంట్, దట్స్ ఎ రివైవల్ మూమెంట్. ఇంకోటి ఈజిప్షియన్ యొక్క 4000 మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం, వెంట పెట్టుకుని పోయిన విషయం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అది కూడా ఫెయిల్యూర్గా మారింది. అనగా అపోస్తుల కార్యముల్లోనే కనీసం 3 లేదా 4 మూమెంట్స్ యొక్క ఫెయిల్యూర్స్ గురించి చూస్తున్నాం. కానీ బట్ 5th మూమెంట్, ఈ 4 కింగ్డమ్స్ అనుకుందాం, ఈ 4 కింగ్డమ్స్ ఫెయిల్ అయిపోయినాయి. కానీ 5th కింగ్డమ్, దట్స్ నాట్ డెమోక్రసీ, దట్స్ థియోక్రసీ. అది ప్రజాస్వామ్యం కాదు, ప్రభుస్వామ్యం. అది పరాజయం పొందలేదు. ప్రభుస్వామ్యం ఘన విజయాన్ని సాధించింది. ద హిస్టరీ ఆఫ్ ది చర్చ్, ద విక్టరీ ఆఫ్ ది చర్చ్ పుట్టిన కొన్ని రోజుల్లోనే సమాజం మీద, యెరూషలేము సమాజం మీద, యూదయ సమాజం మీద, ఇశ్రాయేలు సమాజం మీద సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, ఇంపాక్ట్ని మనం చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు ఆ సమయంలో, ఆ కన్ఫ్యూజన్ మూమెంట్లో, ఏంటబ్బా ఇది, తలకాయ పట్టుకొని లేదా గడ్డంకి ఏంటిది
అని అనుకుంటున్నటువంటి సమయంలో, క్లారిటీ లేని మూమెంట్లో, కన్ఫ్యూజ్డ్ మూమెంట్లో, కన్విన్స్ కాని మూమెంట్లో అక్కడ జరిగిన విషయం, ఒకడు వచ్చాడు, ఒకడు దేవుని చేత పంపబడ్డాడు, వారికి క్లూ ఇస్తున్నాడు, వారికి సొల్యూషన్ ఒకటి చెప్తున్నాడు. Someone came and informed them, the man you put in prison are out there standing in the temple courts teaching the people. ఎవరో ఒకడు, some X, some Y, some Z, ఎవరో వచ్చారు, అతని పేరు ఇంపార్టెంట్ కాదు, and informed, అతను ఎవరు అనేది కాదు, అతను ఏం చెప్పాడు అనేది ముఖ్యం. The man you put in prison, మీరు చెరసాల్లో వేశాడనే సంగతి కూడా అతనికి తెలుసు. అనగా అతను నిన్న అబ్జర్వ్ చేశాడు, నిన్న రాత్రి అబ్జర్వ్ చేశాడు. నిన్న మీరు చెరసాల్లో వేసిన వాళ్ళు ఉదయాన్నే వాక్యం చెప్తున్నారు. మీరు వాళ్ళని కొన్ని గంటలు కూడా బంధించి, మీ భద్రతా సిస్టమ్, మీ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని కొన్ని గంటలు కూడా బంధించి ఉంచడం అసాధ్యం. అతను ఎవరో, అతని యొక్క ఫెయిత్ ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అతను ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు, అతను ఒక నగ్న సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ద మ్యాన్ యూ పుట్ ఇన్ ప్రిజన్, మీరు పట్టణపు చెరసాల్లో వేసి ఆ వ్యక్తి, ఇతనికి ఏందో మరి వాళ్ళు బహుశా ఈ మనుషులు పారిపోయారని, తప్పించుకొని వచ్చారని, వాళ్ళు ఆందోళనలో కంగారులో ఉంటారని తెలుసుకొని వచ్చినట్టున్నారు. ద మ్యాన్ యూ పుట్ ఇన్ ప్రిజన్, ఒక యూదుడే, ఆర్ అవుట్ దేర్ స్టాండింగ్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్, అనగా దేవాలయానికి వచ్చినవాడు. చెరసాల సమాచారం మాత్రమే కాదు, దేవాలయపు సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నవాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో అంతా ప్రశాంతంగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ, ఇండియా ఈజ్ షైనింగ్ అని ఇంతకుముందు ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు భ్రమపడినట్లుగా, ఇండియా ఈజ్ ఇన్ డార్క్నెస్ అని అనాల్సింది పోయి ఇండియా ఈజ్ ఇన్ షైనింగ్ అని చెప్పుకుంటూ మైండ్ గేమ్ ఆడుతూ, పొలిటికల్ పార్టీస్ చాలా వరకు మైండ్ గేమ్ ఆడతాయి. చేస్తే విపరీతంగా చెప్పుకొని, చేయకపోయినా చేసినట్టు చెప్పుకొని, గత ప్రభుత్వాల యొక్క గతంలో జరిగినటువంటి ఆ పనులని తమ విజయాలని చెప్పుకొని, పొలిటికల్లో జరిగేటువంటి పొలిటికల్ ఫీల్డ్ లాంటి వర్స్ట్ ఫీల్డ్, అటువంటి ఒక నీతి నియమాలు లేనటువంటి ఒక ఫీల్డ్ అది కాదా. పొలిటికల్ లీడర్స్ సిగ్గు శరం లేని వాళ్ళు, కానీ విమర్శించడానికి నేను చెప్పడం లేదు. ధనదాహం, అధికార దాహం, నేను ఒక పార్టీని గురించి మాట్లాడలేదు, కామన్ కాదని, ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లేదా ఇండియా సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడలేదు. టోటల్గా ఈవెన్ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో హేరోదు లేకపోతే ఫరోల యొక్క చరిత్ర మనం చూస్తే, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ యొక్క నీచ కార్యాలు, వాళ్ళు ఎంతటి నియంతలుగా వ్యవహరించిన విధానాలు, ఎంత క్రూరమైన విధానాలు, అధికారంలో రావడానికి ఎంతోమందిని చంపించడం, బిడ్డలనో లేకపోతే భార్యనో లేకపోతే ఇంకో వాళ్ళనో అన్నలనో ఇలా చంపించినట్టు సందర్భాలు హిస్టరీలో బోర్డు ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మతానికి రాజకీయానికి సంబంధం లేదు, మతం వేరు రాజకీయం వేరు, కాకపోతే ఈ రెండింటిని కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. మతము ఎప్పుడైతే రాజకీయంతో చేతులు కలపాలని ప్రయత్నం చేసిందో అప్పుడే పరాజయం చెందింది, అక్కడే పతనం యొక్క మొట్టమొదటి మెట్టది. ఈ రెండు డిఫరెంట్ ఫీల్డ్స్. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, పరాజయాలు జరుగుతున్నాయి, కానీ పరాజయాల నుంచి విజయం సాధించి ప్రభు సంఘం వెళ్ళింది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నాం. మన టైటిల్ కాస్త భిన్నంగా ఉందేమో అనిపిస్తుంది నాకు. వర్ధిల్లని ఆయుధాలు, ఆయుధాలే, వర్ధిల్లని మారణాయుధాలు కావచ్చు, అభివృద్ధి చెందని ఫలించనటువంటి అగ్నిబాణాలు కావచ్చు, వర్ధిల్లనటువంటి ఆయుధాలు, వర్ధిల్లినా కాదు, ప్రాస్పర్డ్ వెపన్స్ కాదు, అన్ప్రాస్పర్డ్ ఫెయిల్డ్ వెపన్స్. అదేంటంటే ఆయుధము ఓడిపోవడం ఏంటి, ఆయుధం గెలవకపోవడం ఏంటి,
శత్రువు యొక్క ఆయుధాలను దేవుడు నిర్వీర్యం చేస్తాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మనకందరికీ తెలిసిన మాట, మీకు గుర్తు చేయాల్సిన మాట. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. దీన్ని వాడుక భాషలో కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథము 54:17. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లే అవకాశం లేదు, వర్తిల్లదు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ, అగైన్స్ట్ ద చర్చ్, against your family, it would not prosper. వాడుక భాషలో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17 డిసెంబర్ 31వ తేదీ వాగ్దానాల్లో ఈ వాగ్దానం కూడా కనిపిస్తుంది. ఈ వాగ్దానాన్ని కూడా ఖచ్చితంగా మన సేవకులు మెన్షన్ చేస్తారు, ప్రింట్ చేసేవాళ్ళు దీన్ని మెన్షన్ చేస్తారు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. స్తోత్రం. నీ మీద పోరాటకు మనుషులు ఆయుధాలు చేశారు, కానీ ఆయుధాలు నిన్ను ఓడించవు. చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాట, శత్రువు యొక్క ఆయుధాల మీద దేవుడు రాస్తాడట ఫెయిల్డ్ అని రాస్తాడట. దేవుని స్తోత్రం. అరే ఇదేంటిది, ఆయుధము వినియోగించే సమయానికి ఫెయిల్డ్ అనే మాట కనిపిస్తుంది. ఏంటి, నా ఆయుధం ఫెయిల్ అవుతుందా, మన ఆయుధాలు ఫెయిల్ అవుతాయా అని శత్రువు అనుకొని నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. వర్ధిల్లని ఆయుధాలు, ఫలించని ఆయుధాలు, ఫలించని ప్రయత్నాలు. మనకో శత్రువు ఉన్నాడు, కామన్ ఎనిమీ ఉన్నాడు. అన్ని డినామినేషన్ల వాళ్ళకి అందరికీ ఒకే కామన్ ఎనిమీ. సాటాన్ ఈస్ ద కామన్ ఎనిమీ. పెంతికోస్తుకైనా, లూథరన్కైనా, సిఎస్ఐకైనా, బ్యాప్టిస్ట్కైనా, దేనికైనా సాతాను అనేవాడు సార్వత్రికమైన శత్రువు. వాడు యూనివర్సల్ విలన్. వాడు ఆ విలన్ని ప్రభు ఓడిస్తాడు, అది వేరే విషయం. మాటలకు మనం వెళ్ళలేదు. వర్ధిల్లని ఆయుధాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, పేతురు పత్రిక. అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, ఎపిసల్ ఆఫ్ పీటర్, సెకండ్ ఎపిసల్, 2వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. పేజీ నెంబర్ 219. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. చాలేమ్మా, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును. తర్వాత అన్ని వదిలేద్దాం, డాట్ పెట్టుకుందాం, డాష్ పెట్టుకుందాం. చివరిని రాయబడింది ప్రభువు సమర్థుడు. అనగా భక్తులను శోధనలో నుంచి, శోధనలో అని రాయబడింది, శోధనలో నుండి అని కూడా అనుకోవచ్చు, బహువచనంగా చెప్పుకోవచ్చు. తప్పించుటకు ప్రభువు సమర్థుడు. లార్డ్ ఈజ్ ఏబుల్ టు రెస్క్యూ హిస్ పీపుల్, డివోటెడ్ పీపుల్, గాడ్లీ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద టెంప్టేషన్స్. శోధనలన్నిట్లో నుంచి వారిని తప్పించుటకు ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం. ప్రభు సమర్థుడు, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు బలవంతుడు. లార్డ్ ఈజ్ ఏబుల్. దేనిలోంచి, ఎవరి గురించి రాబడింది? భక్తులను. ఏ భక్తులండి అని మనం ఆలోచిస్తే ఆ పైన వచనాలు ఒక భక్తుని గురించి రాయబడింది. ఆయన పేరు లోత్. 7వ వచనం, దుర్మార్గుల బాధపడినా అని కాదు, బహు బాధపడినటువంటి నీతిమంతుడగు లోతును తప్పించెను. సొదములో శోధనలో నుంచి లోతును తప్పించాడు. సొదములో స్వభావ విరుద్ధమైనటువంటి శోధనలో నుంచి, అనగా స్వజాతి సంపర్కపు శోధనలో నుంచి, సొడమీ నుంచి ప్రభు తప్పించాడు. సొదము నుంచి సోయరికి తీసుకొని రావడం వల్ల ఆయన తప్పించినట్లయింది. వారి కుటుంబాన్ని తప్పించాడు. వాళ్ళ భార్య విడవబడినప్పటికీ, కాబోయేటువంటి అల్లుళ్ళు విడవబడినప్పటికీ, 2 కుమార్తెలు సొదమ సరిహద్దు దాటి సోయరులో వాళ్ళు ప్రవేశించారు. 3 సోయరులో ప్రవేశించారు. 3 మోయాబులో ప్రవేశించినట్లుగా, అనగా 3 కాదండి 4, నయోమి 3తో
ముగ్గురు పురుషులతో మోయాబుకు ప్రవేశించినట్లుగా తిరిగి మరలా ఒక స్త్రీతో ప్రవేశించినట్లుగా లోతు తన ఇద్దరు కుమార్తెలతో అక్కడికి వెళ్ళాడనే సంగతి మనకు తెలుసు. వారిని తప్పించాడు. లోతు కుమార్తెల్ని, లోతుని స్తంభాలుగా మారకుండా, ఉప్పు స్తంభాలుగా మారకుండా, ఘనీభవించకుండా, ఆగిపోకుండా, మరణించకుండా వారిని కాపాడాడు. అనగా లోతు భార్యను కాపాడలేడా? కాపాడడానికి సమర్థుడు కాదా? ఎవరినైనా కాపాడడానికి సమర్థుడే. సొదమ పట్టణస్థులు నినివే వాళ్ళలాగా పశ్చాత్తాపడింటే సొదమ పట్టణం ఇప్పటికీ శేషించి ఉండేది. కానీ అది జరగలేదు. అది వేరే విషయాలేండి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఒకటి, సొదమ విషయంలో శత్రువు యొక్క ఆయుధం వర్తిల్లలేదు. శత్రువే వ్యర్థమయ్యాడు. శత్రువు వ్యర్థుడయ్యాడు. సొదమలో శత్రువులు వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ లోతు కుటుంబానికి వ్యతిరేకంగా, నీ చుట్టూ ఉన్న వారందరూ నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా లేచి ఉండొచ్చు. కానీ నిన్ను తప్పించిన రాత్రికి రాత్రే నిన్ను తప్పించి, నిన్ను తప్పించిన తర్వాతే వారిని శిక్షించి, వారికి విధించే శిక్షలో భాగంగా నీకు శిక్ష పడుతుందేమో. నిన్ను తప్పించిన తర్వాతే వాళ్ళని, నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు నేనేమి చేయలేని ప్రభుదూత చెప్పాడు. తప్పిస్తాడు ఆయన. తప్పిస్తాడు. నీ కోసం ఆయన తప్పిస్తున్నాడు. భక్తుడు భగవంతుని కోసం తప్పిస్తున్నాడు. భగవంతుడు భక్తుని కోసం తప్పిస్తున్నాడు. భగవంతుడు భక్తులు ఇద్దరు తప్పిస్తున్నారు. తప్పించిన వారిని తప్పించగలిగిన వాడు. నా ప్రాణము తృష్ణ కొడుతున్నది, తప్పిస్తుంది, తపం చేస్తుంది, జపం చేస్తుంది. మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. లోతు విషయంలో, సొదమ విషయంలో, సొదమలో ఉన్న లోతు విషయంలో బహుశా లోతు కుటుంబ సభ్యులందరూ చచ్చిపోతారు అనుకోండొచ్చు అందరూ. కానీ ఒక్క స్త్రీ విడవబడినప్పటికీ ఇద్దరు స్త్రీలు ముందుకెళ్ళారు, లోతు ముందుకెళ్ళాడు. నలుగురున్న ఫ్యామిలీలో ఒకరు విడవబడ్డారు. మిగతా ముగ్గురు సోయరుకు క్షేమంగా చేరుకున్నారు, సురక్షితమైన స్థానంలో ఉన్నారు. సొదమ ప్రజల యొక్క, సొదమ అనేటువంటి శత్రువు యొక్క ఆయుధం వర్తిల్లలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. రాజాజ్ఞ మామూలుగా లేదు, తీవ్రమైంది. గుండము మిక్కిలి వేడిగలింది, మామూలుగా లేదు. వాళ్ళ ధిక్కారాన్ని బట్టి, వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి, వాళ్ళ లెక్కలేనితనాన్ని బట్టి, వాళ్ళ తెగింపును బట్టి, వాళ్ళ యొక్క బోల్డ్నెస్ను బట్టి, దైవికమైన ధైర్యాన్ని బట్టి, విశ్వాసం వాళ్ళకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, యెహోవా దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ఓ నెబుకద్నెజర్ వి డోంట్ కేర్, మేము పట్టించుకోకపోవా, నేను లెక్క చేయము, అసలు నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, హూ ఆర్ యూ అన్నట్టుగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఆ తెగింపులో ఉన్నారు. షడ్రక్ మెషక్ అబెద్నగోలు. షడ్రక్ మెషక్ అబెద్నగోల విషయములో అగ్ని ఏడంతలైనను, ఏడంతలైనా 70 కానీ, అరే అగ్ని 7 చేస్తే ఏం లాభం, 70 చేస్తే మాత్రం ఏంటి? అక్కడ రాయబడింది 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, వారిని విసిరి వేసిన వారి పరిస్థితి ఏంటో చూద్దాం. షడ్రకు మేషకు అబెద్నగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, విసిరివేసినటువంటి ఆ బలవంతులు, ఆ ఫైల్ మ్యాన్, ఆ స్ట్రాంగ్ మ్యాన్ కాల్చివేయబడ్డారు. అగ్ని జ్వాలలు వాళ్ళని తినివేశాయి, వాళ్ళని దహించి వేశాయి. అగ్ని మధ్యలో నడిచినా కానీ ధీమాగా, ధైర్యంగా, దుఃఖిస్తూ కాదు, దైవికమైన సంతోషంలో ఉన్నటువంటి దేవుని ముగ్గురు ప్రజలు, ముగ్గురు బిడ్డలు. స్తోత్రం, హల్లెలూయా. బబులోను యొక్క ఆయుధము వర్ధిల్లలేదు, సొదమ ఆయుధం వర్ధిల్లలేదు. బబులోను యొక్క నెబుకద్నెజరు యొక్క ఆయుధాలు, ఇంకా చెప్పాలంటే నెబుకద్నెజరు యొక్క పప్పులు ఉడకలేదు దేవుని బిడ్డల ముందు. నీ ముందు సాతాను యొక్క పప్పులు ఉడకవండి, సాతాను గెలవలేడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. పరిసయ్యులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు అంటున్నారు, అయిపోయింది, అంతా అయిపోయింది, వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిల్యూర్, వి వేర్ ఫెయిల్డ్. యేసు చేస్తున్న ప్రయత్నాల ముందు, యేసు చేస్తున్న అద్భుతాల ముందు
యేసు చేస్తున్న బోధన ముందు మన మతం ఓడిపోయింది. అనగా యూదా మత ఆయుధాలు వర్ధిల్లలేదు, స్వధమ ఆయుధాలు వర్ధిల్లలేదు, బబులోను ఆయుధాలు వర్ధిల్లలేదు, యూదా మతపు ఆయుధాలు వర్ధిల్లలేదు. యేసు విషయములో, లోతు విషయంలో స్వధమ ఆయుధాలు వర్ధిల్లలేదు, లోతు భక్తుడు. షడ్రకు మెషకు అబేద్నెగోల విషయంలో బబులోను ఆయుధాలు వర్ధిల్లలేదు, వాళ్ళు ముగ్గురు భక్తులు. మూడోది, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని భక్తుడు, ప్రవక్త. దేవుడే స్వయంగా యేసు రూపంలో వచ్చాడు. యేసు విషయములో యూదా మతపు ఆయుధాలు ఫలించలేదు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ గాక, ఇవన్నీ కాకుండా మీరు పట్టుకోవాల్సింది ఒకటి ఉంది, విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకోండి. దుష్టుని అగ్నిబాణములు కొన్నిటిని కాదు, ఎన్నున్నా కానీ అన్నిటిని కూడా ఆర్పడానికి. In every battle take faith as your wraparound shield, for it is able to extinguish the blazing arrows coming at you from the evil one. The poetical language Paul uses here is like a reference to Psalms 91:4-5 అనే ఫుట్నోట్లో ఇచ్చారు. In every battle, ప్రతి యుద్ధంలో, ప్రతి ఆత్మీయ పోరాటంలో విశ్వాసం అనే డాలు ఉపయోగించి సాతాను యొక్క ఆయుధాల్ని, ఎఫెసీ సంఘస్థుల విషయంలో అపవాది యొక్క లేదా యూదా మతం యొక్క లేదా యూదా మతం యొక్క ప్రతినిధిగా, అపవాదిక ప్రతినిధిగా నిలబడినప్పటికీ, ఎఫెసీలో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ విజయము సంఘ సభ్యులదే, ఎఫెసీ సంఘ సభ్యులదే, ఎఫెసీ సంఘ విశ్వాసులదే విజయం. వారి విషయంలో శత్రు యొక్క ఆయుధాలు ఫలించలేదు, లోతు విషయంలో ఫలించలేదు, షడ్రకు మెషకు అబేద్నెగోల విషయంలో ఫలించలేదు, యేసు క్రీస్తు విషయంలో శత్రు యొక్క ఆయుధాలు ఫలించలేదు, వర్ధిల్లలేదు. ఎఫెసీ సంఘస్థుల విషయంలో కూడా వర్ధిల్లలేదు. నేను ఆ విషయంలో కూడా శత్రు యొక్క ఆయుధాలు ఫలించవు అనే సంగతిని గుర్తు చేస్తూ స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించి క్రీస్తును ధరించుకుని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.